హలో ఎవరివన్. అఖండ 2 తాండవం ఈ ఏజ్లో కూడా బాలకృష్ణ గారు ఒక అఖండ 2 తాండవం అనే సినిమా తీసి పాన్ ఇండియా రేంజ్లో ఆ త్రిశూలం బాలకృష్ణ గారు త్రిశూలం తీసుకొని వస్తుంటే సనాతన ధర్మం కోసం, భారతదేశం కోసం, హిందూ ధర్మం కోసం పరమశివుడే త్రిశూలం తీసుకుని వచ్చినట్టుంది ఒక్కొక్క సీను, ఒక్కొక్క ఫ్రేము. ఏ టేకింగ్లో చూసినా సరే కూడా బాలకృష్ణ గారు సనాతన ధర్మం కోసం, ఆ హిందూ ధర్మం కోసం ఎంత కష్టపడాలనో క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ క్యారెక్టర్కి ఎంత వెయిట్ ఉన్నా సరే కూడా అంత వెయిట్ని నెత్తి మీద పెట్టుకొని ఈ ఏజ్లో కూడా పాన్ ఇండియా రేంజ్లో సినిమాని రిలీజ్ అయ్యాకే ఇంత ఎక్స్పెక్టేషన్ తీసుకొచ్చినంటే నాకు తెలిసి సీనియర్ హీరోస్లో ఇంకా బాలకృష్ణ గారు తప్ప వేరే ఎవరు ఆ క్యారెక్టర్ చేయలేరు, ఇంత బజ్జు కూడా తీసుకురాలేరు వేరే ఇతర లాంగ్వేజెస్లో. అది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఇది బోయపాటి సీని గారు చెప్పినట్టు నిజంగా ఆ బాలకృష్ణ గారు ఆ త్రిశూలం పట్టుకొని ఆయన ఫైట్లు చేసినా సరే కూడా, నడిచి వస్తున్నా సరే కూడా భారతదేశం కోసం, ఆ హిందూ ధర్మం కోసం పరమశివుడు వచ్చినట్టు అనిపిస్తుంది. అట్లా శివుడు మొత్తం ఆవరించినట్టుంది బాలయ్య బాబుకి అఖండ 2 తాండవంలా. నాకు తెలిసి ఇంకా సినిమా రిలీజ్ అయినాక ఈ సినిమా కోసం చాలా ఏళ్ళు మాట్లాడుకుంటారేమో అనిపిస్తుంది నాకు. బాలకృష్ణ గారి క్యారెక్టర్ కోసం కావచ్చు, సనాతన ధర్మం కోసం కావచ్చు, హిందూ ధర్మం కోసం కావచ్చు, పరమశివుడు శక్తి కోసం కావచ్చు, ఇంకా ఒకటని కాదు ఈ ఎన్ని చెప్పినా తక్కువనే ఈ సినిమా కోసం. ఆ రేంజ్ భజన అయితే మాత్రం బాలయ్య బాబు క్రియేట్ చేశారు. ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ చేయడమే కాకుండా భారతదేశంలో అన్ని భాషలకి, అన్ని ప్రాంతాలలో బాగా ఇంకా ప్రజలకు దగ్గరగానికే ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్య సీఎం గారితో కూడా ఒక ఈవెంట్ చేసి ఆయనను కూడా చీఫ్ గెస్ట్గా పిలిచి అక్కడున్న ప్రజలకి అక్కడ ఏదైతే నార్త్లో ఏదైతే శివుని మీద కానీ, హిందూ ధర్మం మీద కానీ ఏదైతే అభిమానం, ప్రేమ ఉందో వాళ్ళందరికీ ఇంకా మన హిందూ ధర్మం, సనాతన ధర్మం తెలియజేసేటట్టు యోగి ఆదిత్య లాంటి ఒక సీఎం గారిని తీసుకొచ్చి ఒక ఈవెంట్ చేయాలని చెప్పి అయితే మాత్రం ప్రొడ్యూసర్ చాలా గట్టిగా ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ కనుక చేస్తే ఖచ్చితంగా సినిమా లెక్కలన్నీ మారుతాయి. 100% మీరు రాసి పెట్టుకోరి, సినిమా లెక్కలన్నీ మారుతాయి. నార్త్లో కనుక ఆ రేంజ్ ఈవెంట్ కనుక చేసి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మనందరికీ తెలిసింది ఆయనకున్న క్రేజు. ఇండియా మొత్తం పీఎం తర్వాత పీఎం క్యాండిడేట్ అన్న కడుకు ఉంది మనకి. ఆయనకు ఆల్రెడీ సినిమా యూనిట్ అందరూ పోయి ఆయన కలిసిరు, ఆయన సపోర్ట్ కూడా చేసిండు. ఆయన కనుక ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి హిందూ ధర్మం కోసం, ఆ సినిమా కోసం, సినిమాలో బాలకృష్ణ గారి రోల్ కోసం, ఆ సనాతన ధర్మం కోసం కనుక మాట్లాడేంటంటే ఏదైతే వీళ్ళు ఫిగర్ పెట్టుకోరో ఇన్ని కోట్లు రావాలని చెప్పి దానికి డబల్ అయితే ఖచ్చితంగా వస్తుంది సినిమా కలెక్షన్లు. కొంచెం కనెక్ట్ అయిన చాలు నార్త్లో సినిమా మొత్తం ఇండియానే షేక్ అవుతుంది గ్యారంటీ. ఆ రేంజ్ బడ్జెట్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయింది సినిమాకి. ఇంకా ఈ ఏదైతే ఆ నార్త్లో యోగి ఆదిత్యనాథ్ సీఎం ఆయన వచ్చిందంటే ఇంకా నేను చెప్తున్నా కదా, యూపీలోనే కాదు ఇంకా బీహార్ ఏ స్టేట్స్ ఉన్నాయో ఆ స్టేట్స్ మొత్తం ఇట్లా అల్లుకుపోతుంది సినిమా మొత్తం. సనాతన ధర్మం కోసం ఇట్లుంది, ఒక తెలుగు సినిమా రిలీజ్ అయ్యి ఈ రేంజ్ ఇంపాక్ట్ ఉంది అని చెప్పి కొంచెం పాజిటివ్ అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కొంచెం పబ్లిక్ అనేది సినిమా నచ్చిన, ఇంకా నచ్చదు అనేకలైతే లేదు. బోయపాటి గారి ట్రేకింగ్, బోయపాటి గారి ట్రైలరు అదంతా చూసి ఆల్రెడీ ఎంత బడ్జెట్ రావాలో, ఎంత ఎక్స్పెక్టేషన్స్ రావాలో దానికి మించి వచ్చింది. ఒక సీనియర్ హీరో ఈ ఏజ్లో కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే అది మామూలు విషయం కాదు, గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే. నేను వేరే హీరోతో తక్కువ చేస్తానని కాదు, బాలకృష్ణ గారు తప్ప వేరే ఆ క్యారెక్టర్ని ఎవరు చేయలేరు, ఎవరు మొయ్యలేరు. ఇది ఓపెన్గా చెప్తున్నా. అంత పెద్ద క్యారెక్టరు, అంత టఫ్ క్యారెక్టర్ అది. ఏంది అసలు అట్లా నడుచుకొని వస్తుంటే సింహం త్రిశూలం పట్టుకున్నట్టు, శివుడు త్రిశూలం పట్టుకున్నట్టు అట్లా సీట్లలోకనే కదులుతాయి గ్యారంటీ. ఆ తమన్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇవన్నీ వీటన్నింటికి హెల్ప్గా ఈ ప్రమోషన్స్ ఏవైతే డిజైన్ చేస్తారో ఈ ప్రమోషన్ అన్నింటితో కలిపి వీళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువ బడ్జెట్ క్రియేట్ చేసి నా ఏజెండా ఏంటంటే ఖచ్చితంగా ఈ సినిమా సనాతన ధర్మం అనేది ప్రజలకు బాగా పోయి మన దేశం గొప్పతనం, మన హిందూ ధర్మం గొప్పతనం అనేది ఇంకా నార్త్లో, సౌత్లో, ఈస్ట్, వెస్ట్ ఎన్ని స్టేట్లు ఉంటాయి అన్ని స్టేట్లకు పోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. దానికి తగ్గట్టే ఈ ప్రొడ్యూసర్లు ప్రమోషన్స్ కావచ్చు. నాకు తెలిసి ఒక ఈవెంట్ కనుక యూపీలో కనుక చేస్తే సీఎంను పిలిచి సినిమా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఖచ్చితంగా లెక్కలు మారుతాయి. అట్లనే మన తెలుగు రాష్ట్రాలలో ఆల్రెడీ చీఫ్ గెస్ట్గా సీఎం రేవంత్ రెడ్డి గారు కన్ఫర్మ్ అయినట్టు యూనిట్ అయితే చెప్తుంది. బట్ అది అఫీషియల్గా ఇంకా రాలే. సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి సినిమాను కనుక మాట్లాడితే మాత్రం ఇంకా నేను చెప్తున్నా కదా, ఈ సీనియర్ హీరో రికార్డ్స్లే కాదు యంగ్ హీరో రికార్డులు కూడా బాలకృష్ణ గారు కొట్టుపడేశారు మొత్తం. నేను ఒక బాహుబలి, ఒక పుష్ప అయితే ఏదైతే ఎట్లా ఒక రేంజ్కి వచ్చినాయో ఆ సినిమాలలో ఖచ్చితంగా ఈ సినిమా నిలబడుతుంది. బాలయ్య బాబు నిలబెడతారు, బోయపాటి సీని గారు నిలబెడతారు, తమన్ నిలబెడతారు. మీరు రాసి పెట్టుకోండి ఖచ్చితంగా. నేను అంటే వేరే హీరోలు తక్కువ చేద్దామని కాదు, ఆ సినిమాలో బాలకృష్ణ గారిని చూస్తుంటే అసలు ఏం చెప్దామని మాటలు వస్తలేవు. ఆ ఏజ్లో ఆయన పడ్డ కష్టమేంది, ఆ షార్ట్స్ ఏంది, అసలు ఆ బోయపాటి గారి టేకింగ్ ఏంది,
నేను చెప్తున్నా కదా, వేరే ఏ హీరోతో కాదు, వేరే ఏ హీరో చేయలేడు అది. చాలా ఏళ్ళు అన్ని లాంగ్వేజ్లలో చాలా ఏళ్ళు ఈ సినిమా గుర్తుపెట్టుకునే స్కోపు, గుర్తుపెట్టుకునే హైపు అన్నీ ఉన్నాయి. ఇంకా హిందూ ధర్మం కోసం కాబట్టి నార్త్లో మనందరికీ తెలిసిందే, ఇప్పుడు వారణాసి, కాశీ ఇవన్నీ మన హిందూ ధర్మానికి ఒక చరిత్ర ఉందంటే వీటి గురించి మనం మాట్లాడుకోవాలి. అందులో షూటింగ్ చేసి ఆ కుంభమేళా సీన్స్ ఏవైతున్నాయి, ఆ కుంభమేళా సీన్స్ అంటే సినిమా ఇంటర్వ్యూల గారికే డైరెక్టర్ గారు చెప్పినట్టు, మ్యూజిక్ డైరెక్టర్ గారు చెప్పినట్టు, సినిమా ఇంటర్వ్యూలకే మీరు పెట్టిన పైసలు వర్తు. టికెట్ చినిగిపోయినట్టే, మీరు ఫుల్ఫిల్ అయిపోతారు ఇంటర్వ్యూలకి. ఇంటర్వ్యూల తర్వాత క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ ఇవన్నీ కనుక ఆలోచిస్తే ఇంకా మెంటల్ ఎక్కిపోతుంది ఒక్కొక్కరికి. పిచ్చోళ్ళు అవుతారు సినిమా చూసి. నేను చెప్తున్నా కదా, బాలకృష్ణ గారు తెలుగు సినిమా స్థాయిని ఈ ఏజ్లో ఆ రేంజ్కి తీసుకెళ్ళాలంటే ఇంకా అది మనం బాలకృష్ణ గారికి ఫస్ట్ ఆయన ఓపికకి, ఆయన కమిట్మెంట్కి, ఆయన డెడికేషన్కి అయితే మాత్రం ఖచ్చితంగా హ్యాట్సాప్ చెప్పాలి. ప్రతి ఒక్కరు చెప్పాలి. బాలయ్య బాబు ఫ్యాన్స్ కావచ్చు, బాలయ్య బాబు ఫ్యాన్స్ లేని వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ సినిమా చూసినాక బాలయ్య బాబు గారు ఫ్యాన్ అవుతారు ఖచ్చితంగా. చాలామంది ట్రోల్ చేస్తారు బాలయ్య బాబు గారిని, బాలకృష్ణ గారు అవన్నీ పట్టించుకోరు కాబట్టి మనం దాని గురించి మాట్లాడే అవసరం లేదు. ఈ సినిమా చూసినాక బాలకృష్ణ గారి క్యారెక్టరు, బాలకృష్ణ గారు ఆ క్యారెక్టర్లకు ఏదైతే లీలమై ఉన్నాడో ఖచ్చితంగా శివుడిని చూసినట్టు ఉంటుంది. నిజంగా పరమశివుడే బాలకృష్ణ గారి రూపంలో వచ్చి ఈ సినిమా తీసిండే మన కడికి బోయపాటి గారు ఆ రేంజ్లో చూపించారు బాలయ్య బాబు గారిని. బోయపాటి గారి యాక్షన్ సీన్స్, ఆయన ఎలివేషన్ సీన్స్, తమన్ గారి మ్యూజిక్, బాలకృష్ణ గారి స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ సీన్స్, రామ్ లక్ష్మణ్ గారి ఫైట్స్, ఈ సినిమా కోసం చెప్పాలంటే ఎన్ని చెప్పాలంటే అన్ని ఉన్నాయి. ఎక్కడ ఏది తక్కువ కాదు, ఎక్కడ ఏది డిసప్పాయింట్ అయ్యే సిచ్యువేషన్ ఉండదు మీకు. రెండు క్యారెక్టర్లో కూడా బాలకృష్ణ గారు ఆయన ఇక లీలమైపోయింది మొత్తం ఈ సినిమాలో. ఈ సినిమా లీలమయ్యి ఏం చేయాలో, ఎంత చేయాలో, డబల్ త్రిబుల్ ఎంత కష్టపడాలో అంత కష్టాన్ని అంతా పెట్టిండి ఆయన. నేనైతే ఖచ్చితంగా బాలకృష్ణ గారు కోరుకున్నట్టు నార్త్లో కూడా ఒక పెద్ద సైడ్ సినిమాగా మారి నార్త్ రికార్డు కూడా కొట్టాలని చెప్పి అయితే నేను కోరుకుంటున్నాను. మన తెలుగు సినిమాకి గర్వకారణంగా అఖండ 2 తాండవం అనేది నిలబడాలి. అసలు బాలకృష్ణ గారు బోయపాటి గారు చెప్పినట్టు మన దేశం కోసం, మన ధర్మం కోసం, మన సనాతన ధర్మం కోసం, హిందూ ధర్మం కోసం ఈ సినిమా ఎన్ని రికార్డులు కూడగొట్టినా తక్కువనే. ఇటువంటి స్టోరీలు మళ్ళా రావు. నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే ఇటువంటి స్టోరీలు మన చరిత్ర గురించి, మన హిందూ ధర్మం గురించి చెప్పిన స్టోరీలు చాలా రేరుగా వస్తాయి. వచ్చిన స్టోరీని బోయపాటి గారు లాంటి డైరెక్టర్ హ్యాండిల్ చేసినంటే అది ఇంకా మీ ఊహకు వదిలేస్తున్నా. దీనిలో భగవద్గీత కూడా ఉంది. అక్కడ ట్రైలర్లో చూపించారు, భగవద్గీత కూడా ఉంది. లక్ష్మీనరసింహస్వామి ఉన్నాడు. అసలు ఆ స్టోరీ రివీల్ అయినాక సినిమా రేంజ్, సినిమా స్కోప్ ఇంకా వేరే. ఎంత మాట్లాడుకున్నా తక్కువనే. రివ్యూలో చెప్తా ఇంకా ఏందన్నది. నేనైతే ప్రీ రిలీజ్కి పోతా. ఏది సినిమా ఫస్ట్ డే చూసి ఫస్ట్ రివ్యూ నేనే ఇయ్యనికైతే ట్రై చేస్తున్నా. అది అవుతుందో కాదో తెలియదు. బట్ ఖచ్చితంగా బాలకృష్ణ గారిలో ఇన్ని సినిమాలు చేసినా కూడా కొత్త బాలకృష్ణ గారు కనిపిస్తారు మీకు, కొత్త బోయపాటి గారు కనిపిస్తారు, కొత్త తమన్ గారు కనిపిస్తారు ఈ సినిమాలో. రాసి పెట్టుకోండి. ఇండియన్ చరిత్రలో ఈ అఖండ 2 అనేది కూడా ఖచ్చితంగా నిలబడుతుందని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా. ఆ నమ్మకం కూడా గట్టిగా ఉంది. మీకు ఎట్లా అనిపిస్తుందో లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, జై బాలయ్య.